కేసీఆర్ సారు ఏం మాట్లాడకుంటే ఏం మాట్లాడతలేడు అంటారు. మాట్లాడుతూనేమో అగో గట్ల మాట్లాడుతుండు అంటారు. మాట్లాడుతూ ఒక పంచాయతీ, మాట్లాడకుంటే ఇంకో పంచాయతీ చాలా మందికి. అసలు నాకు తెలియక అడుగుతా, కేసీఆర్ సార్ కూడా మంచే కదా అంటే 2వ తారీఖు సంది సీఎం కూడా అయింది అనుకోరి. అది సరే కానీ సీఎం సాబ్ ఇప్పుడు జనాలకు రహస్యం చెప్పిండు. అది ఇన్ని ఇప్పటికెళ్ళి మనం కూడా అప్రమత్తంగా ఉందాం. మొన్నటి సంది మన తానా రైతుల రుణమాఫీ వ్యవహారమే గరం గరం నడుస్తున్నది కదా. తెలంగాణ వచ్చుడేందో కానీ కేసీఆర్ అయితే మోసం చేసిండు. ₹1,00,000 మాఫీ చేయనీకి కూడా అన్ని లిటిగేషన్లు పెడుతుండు. ఇక ముందు ముందు ఎట్లుంటుందో అనుకుంటా రంది పెట్టుకున్నారు చాలా మంది. కేసీఆర్ బొమ్మకు కూడా ఇంత నిప్పు పెట్టిండ్రు. అసలు ఇట్లా ఎందుకైందో కేసీఆర్ సార్నే అడిగితే ఒడిచిపోతుంది కదా ఒక ముచ్చట. సారు చెప్పుండ్రి, మొన్నటిదాకా జాతిపిత అన్నోళ్ళే నిన్ను నోటికొచ్చిన మాటలు అంటున్నారు. ఇప్పుడు మాకేం మంచిగా అనిపిస్తలేదు నిన్ను తిడుతుంటే. అసలు రైతులకు మాఫీ చేసేది ఉన్నదా లేదా? రైతు రుణమాఫీ గురించి ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని ఏదైతే చెప్పినామో 100% టీఆర్ఎస్ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. దాన్ని అమలు చేసి తీరుతాం. రైతులకు ఎటువంటి భయం కానీ ఆందోళన కానీ ఏది కూడా అక్కర్లేదు. ఇన్నరా, కేసీఆర్ సార్ మాట అంటే మాటే, వెనుకకు పోయేదే లేదు. ఇప్పుడే కాదు, పార్టీ పెట్టిన సంధి చెప్పిన ముచ్చట్లన్నీ చేసుకుంటూ వచ్చిండు సారు. ఇప్పుడు కూడా అట్లనే పోతాడు, రుణాలు మాఫీ చేస్తాడు. కావాలంటే ఇంకెక్కువనే చేస్తాడు. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది గంతే. అవును సారు, మీ గురించి తెలిసినాక కూడా రైతులు రోడ్డు మీదకి ఎందుకు వచ్చిర్రు 4 రోజులకే? ఎందుకే అంతగరమైనరు? ఆలు లేదు, సూరు లేదు, కొడుకు పేరు రామలింగం అన్నట్టు కొన్ని పిచ్చి ప్రయత్నాలు, కొన్ని పిచ్చి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేను కూడా 2-3 రోజులు కావాలని టైం ఇచ్చిన. వీళ్ళు ఇచ్చే పిలుపుకు వాళ్ళు ఇచ్చే పిలుపుకు పోవద్దు. రాజకీయ పార్టీ కూడా చెప్తున్నా, వెకిలిగా అనవసరంగా మీ వెకిలితనాన్ని బయట పెట్టుకోవద్దు. అట్లనా? ఎవరికి ఏ పనులు లేవు, ఇంట్లో కూడా మస్తు బోర్ కొడుతుంది కావచ్చు అందరికి. అందుకే ఏం చేయాలనో అర్థం కాక టైంపాస్ కోసమే నీ బొమ్మకు అగ్గి పెట్టినారు. లేకుంటే 4 రోజులకి గింత కోపం ఉంటుందా ఎవరికైనా సర్కారు మీద? జాగ్రత్తగా ఏ విషయమైనా ఆచితూచి మాట్లాడాలని చెప్పినాం. కానీ ఒక మంత్రి తెలిసో తెలియక మాట్లాడిన మాట తీసుకొని ఆ మీడియా దాన్ని లాగి పెద్ద గందరగోళం చేసి. అవును, మంత్రి అంటే మేధావి, అన్ని తెలిసిన వాళ్ళే ఆ పదవులు ఉంటారని ఇంతకాలం జనం అనుకున్నారు. కానీ ఆయన తెలిసి తెలియక మాట్లాడే మనిషి అని పబ్లిక్ ఏమేరక చెప్పు పాడుగాను. ఈటల రాజేంద్రం ఏం చెప్పినా నమ్ముకుంటూ వచ్చినాం ఇన్ని దినాలు. ఇప్పుడు మీరు చెప్పిండ్రు కదా సారు, ఇదివరకు సంది ఈటల రాజేంద్రం మాట్లాడేటి అన్ని అబద్ధాలని అర్థం చేసుకుంటాం సార్. నీ బాంచనైతం మాకు తెలియక నిజం అనుకున్నాం. మా కళ్ళు తెరిపించిన దేవుని సార్ నువ్వు. ఓ పబ్లిక్ బాగినుండ్రి, కేసీఆర్ సార్ నోట్లకేళ్ళు వచ్చే మాటలే పట్టించుకోవాలి. సార్ చెప్పేదే ఫైనల్ ముచ్చట. ఎవ్వరి మాట నమ్మొద్దు, ఈటల రాజేంద్రం సార్ మాటలు అస్సలే నమ్మొద్దు. సరేనా? మంచిది.